శ్రీవారి ముత్తట్లు శ్రీవారి ముత్తట్లు. ఏమైంది అలా బాధపడిపోతున్నారు? వాట్ హ్యాపెండ్ శ్రీ? మనసు బాలేదా? ఒంట్లో బాలేదా? మరి ఏమైంది? ఈ పనులన్నీ నేను చేయలేకపోతున్నానే. ఏం పనులు? అదే ఆ వంట చేయటాలు, ఆ అంట్లు తోమటాలు, ఈ ఇల్లు ఊడటాలు, బట్టలు తుకటాలు, ఇంటి బయట ముగ్గు వేయటాలు, ఇవన్నీ పనులు నా వల్ల కావటం లేదు. నేను మా డాడీ దగ్గరికి వెళ్ళిపోతాను. అలా ఫీల్ అవ్వకండి శ్రీ. పాపం మీ నాన్నగారు ఇలాంటి పనులన్నీ చేయలేక ఇంట్లోంచి ఆల్రెడీ పారిపోయారంట. ఇప్పుడే మెసేజ్ వచ్చింది. హలో హలో, ఏంటి శ్రీమతి, ఏంటి ఇవన్నీ తుడిచేస్తున్నావు ఏంటి? మీ అత్తగారు మీ మావగారు వస్తున్నారండి, అందుకని ఇల్లు ఇలా ఉంటే బాగుండదు కదా, అందుకని క్లీన్ చేస్తున్నా. అత్తగారు మామగారా? అదేనండి, మా అమ్మ మా నాన్న. ఓకే ఓకే, అదే సంగతి. ఏమండి, అత్తగారిని దేవతలాగా మావగారిని దేవుళ్లాగా పూజించాలి. మీరేమంటారు? 100% కరెక్ట్ అంటాను. రైట్. ఏమండి, ఇంకొక మాట, ఇంటి ఆడబిడ్డని లక్ష్మీదేవిలాగా ఆదరించాలి, గౌరవించాలి. మీరేమంటారు? నేను ఇది 200% కరెక్ట్ అంటాను. అయితే ఒక చిన్న చేంజ్ అండి. రేపటి నుంచి మీ అత్తగారిని మామగారిని పూజించండి. మా బంధువులందరినీ మీరు డబ్బులు ఇచ్చి గౌరవించండి, సరేనా? శ్రీమతి, వీక్ అంతా ఆఫీస్లో పనిచేసి చాలా బోర్ కొడుతుంది. వీకెండ్ ఎంచక్క మన ఇద్దరం బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామా? అబ్బా, ఎంత మంచి మాట చెప్పారండి. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికైనా వెళ్లే ముందు ఒక షరతు. ఏంటి? మనం బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి, కానీ 10 పైసలు కూడా ఖర్చు అవ్వకూడదు. ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్ప. అయితే మన ఇంట్లో వరండా ఉంది కదా? అవును, వరండా ఉంది. అక్కడ కూర్చొని చెక్క భజన చేద్దాం. శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందాన తాన